హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ నేను మీ రాణి. వరుణ్ సందేశ్ ప్రస్తుతం నిందా చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అయితే దర్శక నిర్మాత రాజేష్ తీసిన నిందా మూవీతో జూన్ 21న వరుణ్ సందేశ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు నిఖిల్ రావడం, స్టేజ్ మీద హ్యాపీ డేస్ మూమెంట్స్ను గుర్తు చేసుకోవడం, వరుణ్ సందేశ్ గురించి వితిగా స్పీచ్ ఇస్తూ ఎమోషనల్ అవ్వడం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వరుణ్ సందేశ్ తన సినిమా ప్రమోషన్స్లో భాగంగా మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఎన్నో విషయాల గురించి స్పందించాడు. వరుణ్ సందేశ్ ఈ నిందా సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుందని, స్క్రీన్ ప్లే అందరినీ ఆశ్చర్యపరుస్తుందని కూడా చెప్తున్నాడు. దర్శక నిర్మాత రాజేష్ ఈ నిందా చిత్రాన్ని అద్భుతంగా తీశాడని, టెక్నికల్ పరంగా చాలా బాగుంటుందని అన్నారు. నిందలో తాను చేసిన పాత్ర చాలా డిఫరెంట్గా ఉంటుందని, తన రియల్ లైఫ్ క్యారెక్టర్కు సినిమాలోని పాత్రకి అస్సలు పోలిక ఉండదని కూడా చెప్పుకొచ్చాడు. మొదటిసారిగా స్క్రీన్ మీద కాస్త సీరియస్గా సెటిల్డ్గా నటించానని అన్నాడు. ఇంతవరకు తనకు ఫన్నీ కానీ లేక లవర్ బాయ్ పాత్రలనే ఇచ్చారని, మొదటిసారి సీరియస్ లుక్లో కనిపించబోతున్నానని చెప్పుకొచ్చాడు వరుణ్. రెగ్యులర్ లవ్ స్టోరీలు, లవర్ బాయ్ రోల్స్ చేసి బోర్ కొట్టిందని, మైకేల్లో చేసిన విలన్ రోల్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ షో వల్ల తనకు ఆర్థికంగా ఎంతో కలిసి వచ్చిందని, తన వ్యక్తిత్వం, తన మనస్తత్వం గురించి అందరికీ తెలిసిందని కూడా చెప్పుకొచ్చాడు వరుణ్. బిగ్ బాస్ షోకి వెళ్ళకముందు తన గురించి ఏవేవో అనుకునేవారని, కానీ ఆ షోలో తనను చూసి అందరూ కూడా ప్రేమించారు అని, ఆ షోతో తన ఫైనాన్షియల్ కష్టాలు కూడా తొలగిపోయానని అన్నాడు. ఆ టైంలో చేతిలో సినిమాలు లేవని, 2 ఏళ్లు ఖాళీగా ఉన్నానని, ఇంట్లో డబ్బులు అడిగేవాడిని కాదని చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ వల్ల తనకు అలాగే వితిగా కూడా బాగానే డబ్బులు వచ్చాయని చెప్పుకొచ్చాడు వరుణ్ సందేశ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.